చుట్టూ వందలాది మంది రాక్షసులు, వారి చేతుల్లో పెద్ద పెద్ద ఆయుధాలు. అంతఃపురంలో అతి బలశాలి రావణుడు. ఆయన సైగ చేస్తే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న కోట్లాది మంది రాక్షస సైన్యం. వీరందరి మధ్యలో సీతామాత జాడను కనుక్కునేందుకు లంకలో దిగిన హనుమంతుడు. సముద్రాన్ని దాటడం వరకే కష్టాలనుకుంటే దానికి మించిన అతిపెద్ద సమస్య రావణలంకలో సీతామాత ఎక్కడుంది అని తెలుసుకోవడం. ఎంత వెతికినా దక్కని ఫలితం, ఏం చేయాలో తెలియని స్థితి. కానీ సీతారాములను తిరిగి కలపాలన్న దృఢ సంకల్పం ఆంజనేయుడిని ముందుకు నడిపించింది. ఈ ప్రయాణంలో ఆంజనేయుడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, వాటిని జయించి సీతను ఎలా కనుగొన్నాడో సుందరాకాండలోని కీలక ఘట్టం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ వీడియో సుందరాకాండ సిరీస్లో పార్ట్ 2. పార్ట్ 1లో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకి ఎలా చేరాడు అన్న విషయాన్ని చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూడండి. రామాయణ మహాభారతాలను చిన్నప్పుడు మనల్ని పడుకోబెట్టడానికి అమ్మలు అమ్మమ్మలు చెప్పిన కథలుగానే ఎందుకు చూడాలి? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, నేర్చుకున్న వాటిని లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు అన్న ఆలోచనలతో పుట్టిందే ఈ సుందరాకాండ సిరీస్. సుందరాకాండ వింటే మనలో ఏదో తెలియని పాజిటివిటీ పెరుగుతుంది. ఈ పాజిటివిటీ యాంగిల్లో ఈ వీడియోని చూస్తారని ఆశిస్తూ సుందరాకాండ సిరీస్ పార్ట్ 2ని ప్రారంభిస్తున్నాను. సముద్రాన్ని దాటడం అంత సులభమైన విషయం కాదు. పైగా అందులో 2 రాక్షసులు హనుమంతుడికి ఎదురయ్యారు. వారిని దాటుకుని లంబ పర్వతంపై నిలబడ్డాడు ఆంజనేయుడు. సముద్రాన్ని దాటడం తన మిషన్లో ప్రారంభం మాత్రమే. సీతామాతను చూడాలి, ఆమెతో మాట్లాడాలి, తనతో పాటు వస్తానంటే లక్షలాది మంది రాక్షసులతో పోరాడి రావణుడితో యుద్ధం చేసి సీతను వెనక్కు తీసుకెళ్లాలి. రాముడే వచ్చి తీసుకెళ్లాలంటే తాను సురక్షితంగా లంక నుంచి బయటపడి నేరుగా శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్లి సీతామాతను చూశానని చెప్పాలి. శత్రుభూమిలో ఉన్నప్పుడు ఇవన్నీ మాటలకు అందని కష్టం. లంబ పర్వతంపై నుంచి లంకా నగరాన్ని చూశాడు ఆంజనేయుడు. రావణుడి లంకను చూసి ఒక్క క్షణం చూపు తిప్పుకోలేకపోయాడు. అంత అందంగా ఉంటుందా ప్రాంతం? దేవతల నగరం అమరావతికి తీసిపోని విధంగా ఉంటుందట లంక. ధగధగ మెరిసిపోతోంది. ఇంకా చెప్పాలంటే లంక వంటి సుందరమైన ప్రాంతం ఈ భూమి మీద ఇంకోటి ఉందా అని హనుమంతుడికే సందేహం కలిగింది. అది శత్రువున్న ప్రాంతమైనా నిష్పక్షపాతంగా మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. ఇలా ఎంతమంది ఉండగలరు? తనకు శత్రువైన రావణాసురుడు ఉన్నాడు కాబట్టి లంక అందాలను తక్కువ చేసి చూడలేదు. ఆంజనేయుడు యుద్ధం రావణాసురుడు ఆయనకు సాయం చేసేవారిపైనే కాని యావత్ లంకా నగరం పైన కాదు. ఇది నిష్పక్షపాతంగా ఉండేవారి లక్షణం. ఎదురుగా ఉన్నవాడు శత్రువైనా అతని బలాన్ని తక్కువ వేసి చూడకూడదు. అవతల వ్యక్తిలో గొప్ప విషయం కనపడితే దాన్ని మనం ఎందుకు తక్కువ చేయాలి? మనం తక్కువ చేసినంత మాత్రాన దాని విలువ పడిపోతుందా? కానీ రావణాసురుడి ఆలోచనలు ఇలా ఉండేవి కాదు. ఎప్పుడో నేనే గొప్ప, నాకు నేనే గొప్ప, నాకెవరు అడ్డొస్తారని అనుకుని విర్రబీగిపోయే స్వభావం ఆ లంకాధీశుడిది. మంచి చెడుకు మధ్య వ్యత్యాసం ఇదే. ఇక లంక బయట నుంచే ఇలా ఉందంటే ఇక లోపలికి వెళితే ఇంకెంత అందంగా ఉంటుందో. అసలు లోపలికి వెళ్లి ఆ అందాలను చూసి మైమరిచిపోయి వచ్చిన పనిని మర్చిపోతే, సీతామాత అన్వేషణను పక్కన పడేసి లంక సౌందర్యానికి వసుడైపోతే హనుమంతుడవడు. మనం ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకునే వాళ్ళం కాదు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనం మన టార్గెట్ పై ఫోకస్డ్ గా ఉంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతామన్నది ఇక్కడ పాయింట్. లంక ఎంత గొప్పగా ఉన్నా, ఎన్ని సుందరమైన ప్రదేశాలున్నా, ఎన్ని చెట్లున్నా, ఎన్ని చెరువులున్నా, ఎంతమంది అందమైన స్త్రీలు కనిపించినా వీరెవ్వరూ మా తల్లి సీత కారు, ఇక్కడ మా సీతామాత లేదు అని అనుకుంటూ దూరంగా ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉండిపోయాడు. అయోధ్యకు లంకకు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. రావణాసురుడి లంక బయట నుంచి మేడిపండులా చాలా గొప్పగా ఉంటుంది. కానీ పొట్ట చీల్చి చూస్తేనే పురుగులుంటాయి. రాక్షసులు కదా, ఇష్టానుసారంగా దుర్బుద్ధితో క్రమశిక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు. అయోధ్య నగరం బయటకు అంత గొప్పగా ఉండదు, కానీ అక్కడి మనసులు చాలా గొప్పగా ఉంటాయి. ఒక సమాజం ఎలా ఉండాలి అని అంటే అయోధ్యలా ఉండాలనే విధంగా ఉంటుంది. మీరే చెప్పండి, బ్యూటీ అంటే ఏంటి? బయటకు గొప్పగా ఆడంబరంగా కనిపించేదా, లేక మనసులో కల్మషం లేకుండా ఉండేదా? అంతా బాగుంది, కానీ ఈ లంకకు రావణాసురుడు ఎలా రాజయ్యాడు అని సందేహం కలగడం సహజం. బ్రహ్మదేవుడు ఓ రోజు పులస్య బ్రహ్మ అనే మహర్షిని సృష్టించాడు. ఆ పులస్య బ్రహ్మ చాలా నిష్టగా నిత్యం దేవుని నామస్మరణలో ఉండేవాడు. కానీ ఆయన ధ్యానానికి తరచు ఆటంకం కలిగేది. కన్యలు ఎక్కువగా ఆ ప్రాంతంలో కాలక్షేపం చేసి మహర్షి ధ్యానానికి భంగం కలిగించేవారు. ఓపిక నశించిపోవడంతో ఆ పులస్య బ్రహ్మ
ఓ శాపం ఇచ్చాడు. ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి నేను వారిని చూస్తే చాలు వారికి గర్భం వచ్చేస్తుందని అన్నాడు. ఆ మాటలు విన్న అక్కడి వారు ఇక అటువైపు వెళ్లడం మానేశారు. కాని రాజర్షి తృణబిందు కుమార్తెకు ఆ విషయం తెలియదు. ఓసారి ఆ ప్రాంతానికి వెళ్ళింది. మహర్షి ఆమెను చూశాడు. ఆమె ఇంటికి తిరిగి వెళ్లేసరికి గర్భం దాల్చింది. కూతుర్ని తండ్రి నిలదీశాడు. గర్భం ఎలా వచ్చింది అని అడిగాడు. నేను ఏ పాపం చేయలేదు. స్నేహితులను కలుసుకునేందుకు మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూశారు. ఇప్పుడు గర్భం దాల్చానని చెప్పింది. తృణబిందు తన దివ్య దృష్టితో చూసి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే పులస్త్య బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్లాడు. నా కూతుర్ని ధర్మపత్నిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. పులస్త్య బ్రహ్మ తృణబిందు కుమార్తెతో పాణిగ్రహణం చేశాడు. వారికొక బిడ్డ పుట్టాడు. అతని పేరు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మకి ఇంకో బిడ్డ పుట్టాడు. ఆయన తండ్రి తాతలకు మించిన తనయుడుగా మారి మరో గొప్ప మహర్షి అయ్యాడు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోవాలని అడిగాడు. బాగా ఆలోచించిన ఆయన నేను లోకపాలకుడు అవ్వాలి, ధనానికి అధిపతి అవ్వాలి అని అడిగాడు. అందుకు అంగీకరించిన బ్రహ్మ ఆయన్ని ఉత్తర దిక్కుకు ధనానికి అధిపతి చేశాడు. దానితో పాటు పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. పుష్పక విమానాన్ని అందుకున్న విశ్రవసో బ్రహ్మ కుమారుడి పేరే కుబేరుడు. కుబేరుడు ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. తన నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అడిగాడు. గతంలో విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించాడు. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం అక్కడ రాక్షసులు ఉండేవారు. కానీ శ్రీ మహావిష్ణువు వారిలో చాలా మందిని సంహరించాడు. మిగిలిన వారు పాతాళానికి వెళ్లిపోయారు. భయంతో బయటికి రారు. నువ్వు అక్కడికి వెళ్లి నివాసాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాడు విశ్రవసో బ్రహ్మ. ఆయన చెప్పినట్టే లంకను పాలించడం మొదలుపెట్టాడు కుబేరుడు. కొంతకాలానికి సుమాలి అనే రాక్షసుడు పాతాళం నుంచి భూమి మీదకొచ్చాడు. పుష్పక విమానంలో వెళుతున్న కుబేరుణ్ణి చూశాడు. ఆయన తేజస్సు చూసి మైమరిచిపోయిన సుమాలి పుష్పక విమానాన్ని వెంబడించాడు. అదే సమయంలో కుబేరుడు తండ్రి విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. విశ్రవసో బ్రహ్మను చూసిన సుమాలికి ఒక ఆలోచన తట్టింది. అంత గొప్ప వ్యక్తి వల్లే కుబేరుడు పుట్టాడు. నా కూతురితో బిడ్డను కంటే నా వంశము అంతే గొప్పగా వృద్ధి చెందుతుంది. వారి బిడ్డ శక్తివంతంగా ఎదుగుతాడు. రాక్షస జాతికి పునర్వైభవాన్ని ఇస్తాడు. లంకా నగరాన్ని పాలిస్తాడని భావించాడు. వెంటనే తన కూతురు కైకసి దగ్గరికి వెళ్లి జరిగింది వివరించాడు సుమాలి. తండ్రి చెప్పినట్టే విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది కైకసి. ఆమెను గమనించాడు విశ్రవసో బ్రహ్మ. ఎందుకొచ్చావని అడిగాడు. ఆమె తన మనసులో కోరికను చెప్పి తనకు ధర్మాత్ముడైన కుమారుడు కావాలని కోరింది. కానీ అది ప్రదోష సమయం. ఆ సమయంలో బిడ్డలు పుడితే వారు చాలా భయంకరంగా ఉంటారు, దేవతలకు శత్రువు అవుతారు అన్నాడు విశ్రవసో బ్రహ్మ. అలా మొదటి బిడ్డ 10 తలలతో పుట్టాడు. అతను చాలా శక్తివంతుడు, బలాక్రముడు. ఆయనే రావణాసురుడు. ఆ వెంటనే కుంభకర్ణుడు పుట్టాడు. అనంతరం శూర్పణఖ పుట్టింది. ఆ తర్వాత శుభగడియలు మొదలయ్యాయి. అప్పుడు పుట్టాడు విభీషణుడు. అందుకే మొదటి ముగ్గురికి విభీషణుడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రావణుడు పెరిగి పెద్దవాడయ్యాడు. లంకపై అతని కన్ను పడింది. ఆక్రమించుకునేందుకు బయలుదేరాడు. ఆ విషయం కుబేరుడికి తెలిసింది. వాస్తవానికి రావణాసురుడు కుబేరుడు సోదరుల వరుస అవుతారు. నువ్వు నా సోదరుడివి, మనం పంచుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇద్దరం కలిసి లంకను పాలిద్దామని సందేశం పంపించాడు కుబేరుడు. కానీ మొత్తం లంకా నగరం తనకే కావాలంటూ దండయాత్ర చేశాడు రావణుడు. కుబేరుడు అంత శక్తివంతుడు కాకపోవడంతో అన్నగారన్న గౌరవం కూడా లేకుండా ఆయన్ని రావణాసురుడు తరిమి కొట్టాడు. అలా లంకని రావణాసురుడు ఆక్రమించాడు. ఇక సీతాన్వేషణ కోసం ప్రయత్నిస్తున్న హనుమంతుడి చూపు లంకా నగరాన్ని అడుగడుగునా పహారా కాస్తున్న రాక్షసులపై పడింది. వాళ్ళందరూ కత్తులు ఆయుధాలతో నిత్యం గస్తీ కాస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే వారి అంతు చూడాలని ఫిక్స్ అయినట్టు కనిపించారు. రావణాసురుడికి అంతమంది అవసరమే ఉంది అంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి. మరి రాక్షసుడిగా అప్పటికే చాలా నేరాలను తన ఖాతాలో వేసుకున్నాడు లంకాధీశుడు. సీతాపహరణంతో అతిపెద్ద తప్పే చేశాడు. ఏదో ఒక రోజు రాముడు వస్తాడని ఆయనకు తెలుసు. అందుకే అడుగడుగునా తన సైన్యాన్ని పెట్టాడు. ఎవరు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు, ఎంతమంది వస్తారో తెలీదు, వచ్చిన వారిని సైన్యం అడ్డుకోగలుగుతుందో లేదో కూడా తెలీదు. అంతెందుకు, ఈ క్షణం బతికున్నాము, నెక్స్ట్ సెకండ్ శత్రువులు వచ్చి చంపేస్తారేమో అని లోపల భయం. ఇలా ఉంటే సుఖంగా నిద్రపోగలుగుతామా? జీవితంలో ప్రశాంతత ఉంటుందా? అసలు తప్పు చేసే ముందే కాస్త ఆలోచిస్తే పరిస్థితి ఇక్కడి వరకు రాదు కదా. భయం లేకపోతే అంతమంది రాక్షసులకు కత్తులిచ్చి అడుగడుగునా నిలబెట్టడం ఎందుకు? రాక్షసులు బలహీనులు కారు, ఒక్కొక్కరు బాహుబలిలా ఉంటాడు. మరి అంతమంది సైన్యాన్ని చూస్తే సాధారణంగా భయం వేస్తుంది. ఇప్పుడు లోపలికెళ్ళి సీతను కనుక్కోవాలా? రాక్షసులకు దొరికిపోతే నా పని అంతే, ఇది అసాధ్యం అనుకుని చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. వాస్తవానికి మనలోని సందేహాలు, అనుమానాలే మనల్ని బలహీనులుగా మార్చేస్తాయి. కానీ హనుమంతుల్లో ఒక్కసారి కూడా ఆలోచనలు కలగలేదు. ఎంతమంది ఎదురైనా సరే ధైర్యంతో అడ్డుకుంటాను అని అనుకుని సూర్యాస్తమయం తర్వాత సూక్ష్మ రూపం దాల్చి లంక వైపు కదిలాడు. హనుమంతుడి సీతాన్వేషణ మొదలైంది.
సింహద్వారం దగ్గరికి వెళ్లేసరికి హనుమంతుడికి లంక అధిష్టాన దేవత కనిపించింది. ఆయన లోపలికి వెళుతుంటే అడ్డుకుంది. ప్రాణాలతో ఉండాలనుకుంటే నిజం చెప్పు, ఎందుకొచ్చావు అని గడుసుగా అడిగింది. ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలని తెలిసిన ఆంజనేయుడు తన స్వరాన్ని పెంచి నువ్వెవరు అని అడిగాడు. నా అనుమతి లేకుండా ఎవ్వరు లోపలికి వెళ్లారు, కోతివైన నీకు లంకలో ప్రవేశం లేదు అని కోపంతో కొట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను అడ్డుకునేందుకు హనుమంతుడు తన ఎడమ చేయిని పైకెత్తాడు. అంతే, ఆ దెబ్బకు ఆ లంక అధిష్టాన దేవత కింద పడిపోయింది. ఆ తర్వాత హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించి లంక లోపలికి ప్రవేశించాడు. అటు ఇటు చాలాసేపు చూశాడు. రాక్షసులు కనిపించారు. వారి ఇళ్లలో చాలా ఆయుధాలు కనిపించాయి. తాంత్రికులు కనిపించారు, సైనికులు కనిపించారు, భర్తలతో కలిసి ఉన్న మహిళలు కనిపించారు, కాలక్షేపం చేస్తున్న కన్యలు కనిపించారు. కానీ సీతామాత జాడ మాత్రం కనిపించలేదు. వెతికాడు వెతికాడు వెతికాడు, ఎక్కడా సీత కనబడలేదు. రావణాసురుడి అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడు. బయట భారీ భద్రత ఉంది. రావణుడు నిద్రపోతుంటే ఆయనకు హాని జరగకూడదని వందలాది మంది రాక్షసులు ఆయుధాలతో పహారా కాస్తున్నారు. సూక్ష్మ రూపంలో వారందరినీ దాటుకుంటూ అంతఃపురం లోపలికి వెళ్ళాడు ఆంజనేయుడు. చివరికి రావణాసురుడి గది కనిపించింది. అది చాలా సుందరంగా ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతోంది. లోపలికి ప్రవేశించాడు హనుమంతుడు. చాలా మంది ఆడవాళ్లు బట్టలు లేకుండా పడుకుని ఉండటాన్ని చూశాడు. వారి మధ్యలో రావణాసురుడు కనిపించాడు. వీరిలో మా సీతమ్మ ఉండదు, సీతమ్మ మనసులో రాముడొక్కడే ఉంటాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆంజనేయుడు. సీతామాత ఎక్కడా కనిపించలేదు. హనుమంతుడు నిరాశపడ్డాడు. ఎంత వెతికినా తల్లి జాడ కనిపించటం లేదని బాధపడ్డాడు. మనిషికి అసలైన శత్రువులు బాధ, నిరాశలే. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు ఉండాలి. కానీ బాధపడుతూ భయపడుతూ ఉంటే అవే మనల్ని మింగేస్తాయి. ఆ విషయం హనుమంతుడికి కూడా తెలుసు. వెంటనే నిరాశను పక్కన పెట్టి సీతామాతను అన్వేషించేందుకు మళ్లీ లంకా నగరాన్ని చుట్టేశాడు. అంగుళం కూడా విడిచిపెట్టకుండా వెతికాడు. అయినా సీత ఎక్కడా కనపడలేదు. మనిషి జీవితం కూడా అంతే. ఒక్క గోల్ పెట్టుకుని దాన్ని సాధించాలని చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడదు. మన మీద మనకి సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. మన వల్ల కాదేమో అన్న అనుమానాలు మొదలవుతాయి. అయితే వాటన్నిటిని దాటుకుని ముందుకెళితేనే సక్సెస్ మనల్ని వరిస్తుంది. మిరాకిల్స్ డూ హ్యాపెన్. విపరీతమైన బాధలో కూరుకుపోయాడు హనుమంతుడు. సీతను రావణాసురుడు ఏమైనా చేశాడా? లేక తనని బందీగా చేసి ఎవరికీ కనిపించని, ఎవరూ వెళ్లలేని చోట దాచిపెట్టాడా? రావణుడు పెట్టే బాధలు తట్టుకోలేక సీతామాత శరీరం విడిచిపెట్టిందా? ఇదే నిజమైతే ఆ విషయాన్ని రాముడికి ఎలా చెప్పాలి? అది తెలిసిన తర్వాత రాముడు ఏమైపోతాడు? సుగ్రీవుడు ఏమైపోతాడు? వానర జాతి ఏమైపోతుంది అంటూ ఎన్నో సందేహాలు హనుమంతుడి మనసును కుదిపేశాయి. ఆయన కుంగిపోయారు. శోకం అనేది మనసులోకి ప్రవేశిస్తే అది మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో, ఏ విధంగా అడ్డుకుంటుందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద కూర్చుని సీతమ్మను మనసులో తలుచుకుని ప్రార్థన చేశాడు అంజనీపుత్రుడు. ఒకప్పుడు జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుంటే నీ అంతట నువ్వు ప్రత్యక్షమయ్యావు. నువ్వు అనుగ్రహం ఇస్తేనే ఏదైనా జరుగుతుంది. నేను వెతికితే ప్రయోజనం లేదు. అమ్మా, నీ దర్శనం నాకు కలిగేటట్టు చూడు అని కోరుకుని కళ్ళు తెరిచేసరికి కొంత దూరంలో ఊగుతున్న మామిడి చెట్లు హనుమంతుడికి కనిపించాయి. వాటి వెనుక అశోకవనం ఉన్నట్టు గుర్తించాడు. ఆలస్యం చేయకుండా ఒక్క దూకు దూకి అశోకవనంలోకి ప్రవేశించి ఓ చెట్టు పైన కూర్చున్నాడు. ఆ చెట్టుకున్న ఆకులను పక్కకి జరుపుతుండగా ఎవరి కోసమైతే తాను లంకానగర ప్రయాణాన్ని చేపట్టాల్సొచ్చిందో, ఎవరి క్షేమం కోసమైతే యావత్త వానరసేన ప్రార్థనలు చేస్తోందో, ఎవరి జాడ కోసం రాముడు పరితపిస్తున్నాడో, ఎవరి కోసమైతే రావణుడిపై యుద్ధం చేసేందుకు లక్ష్మణుడు సిద్ధమవుతున్నాడో, ఆ సీతామాత హనుమంతుడికి కనిపించింది. మిరాకిల్స్ డూ హ్యాపెన్. మాసిపోయిన బట్టలతో, బోసిపోయిన మెడతో, కన్నీళ్లు పెట్టుకుంటూ రాముడు వస్తాడన్న ఆశతో రావణాసురుడి చెర నుంచి తన భర్త తనని ఖచ్చితంగా విడిపించుకుని తీసుకువెళతాడన్న నమ్మకంతో రోజులు సాగిస్తున్న సీతామాత హనుమంతుడికి కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగింది? సీతతో హనుమంతుడు ఏం మాట్లాడాడు? లంక నుంచి తిరిగి వెనక్కి వెళ్లే ముందు ఆయనకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని ఆంజనేయుడు ఎలా జయించాడు? వంటి వివరాలను సుందరకాండ సిరీస్ లోని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. Until next video, dream, achieve, inspire.